ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంతో పాటుగా మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియబోతోందని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ చమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలిగించినా ఇరాన్ ను ఉపేక్షించే ప్రసక్తి లేదని, అమెరికా నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా తమకు ఉందని తెలిపింది. ఇప్పుడే యుద్ధం ముగియలేదని, 10 ఏళ్లు అయినా తాము యుద్ధం కొనసాగిస్తామంది ఇరాన్. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి పెరిగింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంతో పాటుగా మాటల తూటాలు పెలుతున్నాయి. అయితే ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియబోతోందని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ చమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలిగించినా ఇరాన్ ను ఉపేక్షించే ప్రసక్తే లేదని, అమెరికా నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా తమకు ఉందని తెలిపింది. ఇప్పుడే యుద్ధం ముగియలేదని, 10 ఏళ్లైనా తాము యుద్ధం కొనసాగిస్తామంది ఇరాన్. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంతో పాటుగా మాటల తూటాలు పెలుతున్నాయి. అయితే ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియబోతోందని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ చమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలిగించినా ఇరాన్ ను ఉపేక్షించే ప్రసక్తే లేదని, అమెరికా నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా తమకు ఉందని తెలిపింది. ఇప్పుడే యుద్ధం ముగియలేదని, 10 ఏళ్లైనా తాము యుద్ధం కొనసాగిస్తామంది ఇరాన్. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, అనుష, అమెరికా ఇరాన్ యుద్ధంతో పాటు వారికి మాటల యుద్ధాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తా ఉన్నాయి. అటు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇరాన్ లో కనిపిస్తా ఉంది. దీంతో అటు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంతో పాటు మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. అయితే ఇరాన్ తో జరుగుతున్నటువంటి యుద్ధం త్వరలోనే ముగించబోతుందని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ చమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలిగించినా ఇరాన్ ను ఉపేక్షించేది లేదంటూ కూడా అమెరికా వార్నింగ్ ఇస్తా ఉంది. అమెరికా నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ట్రంప్ తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ గట్టిగానే కూడా కౌంటర్ అయితే ఇచ్చింది. యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన కూడా చేసింది. ఎంతకాలమైనా యుద్ధం చేసే సత్తా తమకుందని, ఇప్పుడే యుద్ధం ముగియలేదని, 10 ఏళ్లైనా తాము యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ చెప్తా ఉంది. దీంతో అమెరికా ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం అయితే తీవ్ర స్థాయికి పెరిగిందని చెప్పుకోవచ్చు. పట్టు కోసము ట్రంప్ ఇరాన్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో తన ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో తమదే పైచేయి కావాలని అమెరికా భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడం, అట్లాగే ఇరాన్ కు మద్దతు పలుకుతున్నటువంటి దేశాల మీద కూడా ఆంక్షలు విధించడం, ఇరాన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన ఇతర దేశాల కంటే కూడా ఆయనే స్పందించడం, ఇట్లా కీలకంగా కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇరాన్ మీద పట్టు సాధించడం కోసం ట్రంప్ అయితే దూకుడు పెంచుతున్నారు. అట్లాగే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన తన సోషల్ మీడియాల ద్వారా వివరాలు వెల్లడిస్తున్నారు. అయితే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. అటు ట్రంప్ ను హెచ్చరిస్తూనే వార్నింగ్ ఇస్తుంది. పూర్తి స్థాయిలో తాము
తమకున్నటువంటి సత్తా మేరకు యుద్ధం కొనసాగుతుంది. ఎక్కడ అంటే ఎవరెన్ని పన్నాగాలు పడినా ఎవరెన్ని కుట్రలు చేసినా మాత్రం యుద్ధాన్ని మేము ఆప్తేనే ఆగుతుంది తప్ప ఎవరో మాకు ఆదేశాలు ఇస్తే యుద్ధం ఆగే పరిస్థితి లేదంటూ కూడా ఇరాన్ చాలా సీరియస్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇరు వర్గాలు అంటే రెండు దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు మాటల దాడులతోటి హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంతో ఆ ప్రపంచ దేశాలు కూడా కుదేలైపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. యుద్ధం తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమంలో ఆయా దేశాల మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక దేశాలకు గల్ఫ్ దేశాల నుంచే కూడా ఇతర నిత్యావసర సరుకులకు సంబంధించి గ్యాస్ అయితేంది, పెట్రోల్, డీజిల్ అయితేంది, ఇతర తినుబండారాలకు సంబంధించినటువంటి అనేక రకాల ఐటమ్స్ కూడా ఆ గల్ఫ్ దేశాల నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోయాయి, ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సందర్భంలో ఆ పరిస్థితి ఇతర దేశాల మీద ప్రధానంగా పడతా ఉంది. అటు పక్కనే ఉన్నటువంటి అటు పాకిస్తాన్ గానీ, శ్రీలంక గానీ, భారతదేశం గానీ ఇట్లా అనేక దేశాల మీద కూడా ఈ యుద్ధ ప్రభావం పడతా ఉంది. దీంతో ఇప్పటికీ కొన్ని దేశాలలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఈ అన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఆయా దేశాలు యుద్ధాన్ని మాత్రం ఇప్పటికిప్పుడు కొనసాగించేటువంటి పరిస్థితి లేదని మరో పక్క స్పష్టం చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసుకొని వాటిని కొంత యుద్ధానికి సంబంధించి కొంత తగ్గాలని ఇతర దేశాలు కోరుకుంటున్నప్పటికీ కూడా ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రంప్ మాత్రం తన దూకుడు పెంచుతున్నారు. ఇరాన్ ను అంతం చేసే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది, లేదంటే తాను కలగజేసుకుంటేనే మాత్రమే యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ చెబుతున్నటువంటి సమయంలో ఇరాన్ కూడా అదే తీరుగా స్పందిస్తుంది. అయితే యాకేష్, మరోపక్క ట్రంప్ కూడా యుద్ధం విషయంలో కాస్త వెనుకడుగు వేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, నిజమేనా? యాకేష్, ఇప్పుడు ట్రంప్ కూడా ఇరాన్, ఇజ్రాయెల్, ఇప్పుడు అమెరికా మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇరాన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గే ప్రెషర్ ట్రంప్ పైన స్పష్టంగా కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది, అవునా? ఆ యుద్ధం ఎఫెక్ట్ అన్ని క్రమంలో ఆ అన్ని దేశాలు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీదనే భారం పెడుతున్నాయి. ఎందుకంటే ఆయన కూడా తను చెప్తే తను కనుక ఒక హామీ ఇస్తే మాత్రం ఈ యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి అమెరికా కలగజేసుకోవడము చాలా దేశాలు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు తమ దేశాల మీద ఉండడం ఏంటనేది చాలా దేశాలు కూడా దీన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇరాన్ లో జరుగుతున్నటువంటి దాడులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ అమెరికా గాని అటు ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా కలిసి దాడులు చేస్తున్నటువంటి తరుణంలో చాలా భీకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. రవాణా వ్యవస్థ దెబ్బతింది. అటు విమాన సంస్థకు సంబంధించి విమానయాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయినటువంటి తరుణంలో ఇంకా కొన్ని రోజులు మాత్రం ఈ యుద్ధం కొనసాగితే మాత్రము ప్రజలకు తిండి కష్టాలతో పాటు వాటర్ కష్టాలు ఇలా అనేక మౌలిక సదుపాయాలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ట్రంప్ అటు ఇజ్రాయెల్ తోని కొంత చర్చలు పెట్టడం, ఇరాన్ మీద మాటల దూకుడు పెట్టకుండా కొంత ఆయన ప్రకటనలు చేస్తున్నారు కనుక ఆ ప్రకటనలకు సంబంధించి ఇరు దేశాలను ఒప్పించినట్లయితే కొంత యుద్ధము తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక మధ్యవర్తిగా ఆయన వ్యవహరించి ఆ దేశాల అధినేతలతో మాట్లాడి కొంత యుద్ధాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అయితే తెలుస్తా ఉంది. అయితే మధ్యలో ట్రంప్ కలగజేసుకోవడం వల్ల ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ట్రంప్ మీదనే తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తానికి ఇతర ప్రపంచ దేశాలు కలగజేసుకొని ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చి ఇరాన్ లో జరుగుతున్నటువంటి దాడి అటు ఇజ్రాయెల్ ఒప్పించాల్సినటువంటి బాధ్యత ట్రంప్ కుందని ఇప్పటికే కొన్ని దేశాలు ట్రంప్ ను కోరినటువంటి పరిస్థితులలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ యాకేష్.